శ్రీ సచితానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్ కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము సాయినాథ మహిమాన్విత స్తోత్రాన్ని చెప్పుకుంటున్నామండి. అందులోని నిన్న 4వ శ్లోకం చెప్పుకున్నాం కదా, ఈవేళ 5వ శ్లోకం చెప్పుకుందాం. సదాకల్ప వృక్షస్య తస్యాది మూలే, సదాకల్ప వృక్షస్య తస్యాది మూలే భవద్భావబుద్ధ్యా సపర్యాది సేవాం రుణాంకురత్వం భుక్తి ముక్తి ప్రదంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. అబ్బా, చూడండి, ఎల్లవేళలా ఆ కల్పవృక్షము క్రింద నుండి ఆత్మబుద్ధితో నరులందరినీ పూజించు వారికి భక్తి ముక్తులనిచ్చు నీకు నమస్కరిస్తున్నామయ్యా. అబ్బబ్బబ్బబ్బ, ఎంత అద్భుతం కదండి, నిజం కదా. మరి చూడండి, ఆయన ఈ ఎల్లవేళలా ఆ కల్పవృక్షం కింద ఉంటూ అక్కడే ఆయన ధ్యానముక్తుడై ఉంటూ మరి ఆత్మబుద్ధితో నరులందరినీ, అంటే ఈ మానవ జాతిని అందరినీ కూడా పూజించు వారికి భక్తి ముక్తులనిచ్చు నీకు నమస్కరించకుండా ఎలా ఉంటామయ్యా? మాకు ఇంత జ్ఞానోపదేశాన్ని ఇచ్చి మా కోసము నువ్వు అంత జ్ఞానముక్తుడవై ఉండి మమ్మల్ని ఎంతగా అనుగ్రహిస్తే నీకు నమస్కరించకుండా ఎలా ఉంటాం? మేము ఎలా ఉంటామండి మనం నమస్కరించకుండా? కాబట్టి ఎల్లవేళల ఎల్లక్షణము కూడా ఆ కల్పవృక్షం క్రిందే ఉండి ఆత్మ బుద్ధితో మనల్ని, ఈ నరుల్ని పూజించు వారిని భక్తి ముక్తులనిచ్చు మహానుభావుడు. భక్తి ముక్తిని కూడా ఇస్తూ మన కోసం ఆయన ఆ నిమ్మవృక్షం కింద ఆ విధంగా చేసేవారండి బాబా. ఎవరు చేస్తారండి కదా, ఎవరు చేస్తారండి? సదాకల్పవృక్షస్య తస్యాది మూలే భవద్భావబుద్ధ్యం సపర్యాది సేవం రుణాంకురత్వం భుక్తి ముక్తి ప్రదంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఆయనకి మనం ఎప్పుడూ నిరంతరము నమస్కరించుకుంటూనే ఉందాం కదండి. ఎంత అద్భుతంగా ఉంది కదా. ఆయన గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకున్నాము, మాకు తెలిసిపోయింది అనుకున్నారు, కానీ తెలుసుకోవలసింది చాలా ఉన్నది. మనకేమీ తెలియదండి, ఆయన తెలియపరిస్తే తప్ప. అలాంటి భక్తిని ఆయన మీద మనం పెట్టుకుంటే అప్పుడు కదండి ఆయన అంటే ఏంటో చూపిస్తాడు. మరి మనందరము ఎప్పుడు నిరంతరం ఆయనకి నమస్కరించుకుందామండి. మరి రేపొద్దున 6వ శ్లోకంలోకి వెళ్దాము. అంతవరకు అందరికీ సాయిరామండి.